లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే, వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించు. ఎవరు క్రీస్తు వైపునున్నారు, ఎవరేసుని వారు, రాజౌ దివ్యయేసు ప్రభుని కొరకై ఎవరు సేవ చేయుచునుందురెవరు క్రీస్తు వైపునున్నారు, ఎవరేసుని వారు. నాశనం బగునాత్మలకెల్ల నాశ్రయ రక్షకుడౌ క్రీస్తు యేసును దెల్ప లోకమును విసర్జించి సేవ చేయనెవరు క్రీస్తు వైపునున్నారు, ఎవరేసుని వారు. లయముగాని యేసు శక్తియే జయము పొందును, ఆయన ప్రియమౌ సైన్యమందు చేరి సైతాను నెదిరించి గెలువానెవరు క్రీస్తు వైపునున్నారు, ఎవరేసుని వారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ ఆధ్యాత్మిక సువర్తమానములు ప్రత్యేకించి ఈ క్రిస్మస్ సీజన్లో మరి క్రీస్తు నరావతారిగా ఈ లోకంలో అవరుదించిన
ఈ అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భంలో మరి క్రిస్మస్ నేపథ్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం 20వ తారీఖు నుంచి. ఒకవేళ గతంలో వీక్షించని వారు ఉంటే 20, 21, 22 3 దినాలు ఈ వరుస క్రమంలో క్రిస్మస్ నేపథ్యాలు ధ్యానం చేస్తున్నాం. ఆ క్రమంలో ఇది 4వది. 20, 21, 22, ఇది 23. ఆలకిద్దాం, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాం, ఈ క్రిస్మస్ పండుగను భావయుక్తంగా జరుపుకుందాం. రండి, ఆలకించి ఆత్మీయ ఆనందాన్ని పొందుదాం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము మమ్మల్ని ప్రోత్సహిస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ వాక్యానికి అనుకూలంగా మేము జీవించాలంటే ఆ వాక్యపు నేపథ్యాన్ని మేము అర్థం చేసుకోవాలి. ఆ నేపథ్యములో ఆనాడు మీరు ఆయా భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా పలికించిన ప్రవచనాలు, వాటి నెరవేర్పును మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ ప్రవచన సంఘటన సందర్భాన్ని, ఆ వాగ్దానం యొక్క నేపథ్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ నెరవేర్పును గూర్చిన అనుభవాలను ఆనందించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం యెషయా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం. భూమి తట్టు తేరి చూడగా బాధలను, అంధకారమును, దుస్సాహమైన వేదనయు కలుగును. వారు గాఢాంధకారంలోనికి తోలి వేయబడుదురు. సో ఇశ్రాయేల్ చరిత్ర, మరి యూదా జాతి యొక్క మరి ఆధ్యాత్మిక పతనావస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి చేయి విడువక తిరిగి వారిని పునఃస్థాపిస్తానని చెప్పిన మాటలు, జెస్సీ, ద రూట్ ఆఫ్ జెస్సీ, ద స్టెమ్ ఆఫ్ జెస్సీ తిరిగి బ్రతుకుతుంది, బ్రతికిస్తాను, యెషయా మొద్దు నుంచి చిగురు పుడుతుంది అని చెప్పిన ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ గత 3 దినాలు మనం ధ్యానం చేశాం. ఆ క్రమంలో మరి ఆ సమయంలో ఉన్న పరిస్థితులు, దేవుడు వారికి అనుగ్రహించిన వాగ్దానాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆయన భూమి తట్టు తేరి చూడగా ద సిచ్యుయేషన్ ది కాంటెక్స్ట్ ఎలా ఉంది అన్నదానికి బాధలు ఉన్నాయి, అంధకారం ఉంది, దుస్సాహమైన వేదన ఉంది. బాధ ఉంది, వేదన ఉంది, అంధకారం ఉంది. సో దేవుడు సృజించిన ఆ సృజించబడిన వారిలోంచి ప్రత్యేకించబడిన ఏర్పాటు చేయబడిన జనాంగం వారి వైపు చూచినప్పుడు బాధ, ఎటు చూచినా బాధ, ఎటు చూచినా వేదన, ఎటు చూచినా దుస్సాహమైన అనుభవాలు. ఆ అనుభవాల మధ్య వారు కొనసాగుతున్నారు. దెర్ వాస్ డార్క్నెస్ ఎవ్రీవేర్. ఆ చీకటి అనగానే కేవలము సూర్యుని యొక్క లయమైపోవడం లేకపోతే కనుమరుగైపోవడం కాదు. గాఢాంధకారం అనేది ఒక పాపానికి చిహ్నం. పాప సంబంధమైన జీవితానికి, దైవ వ్యతిరేకమైన జీవితానికి, వెలుగైన దేవునికి భిన్నమైన ప్రవర్తన కలిగిన అనుభవాలకు. సో అటువంటి మరి ఆధ్యాత్మిక పతనావస్థితిలో సజీవుడైన దేవుని విడిచిపెట్టి నిర్జీవమైన దేవుళ్ళు, దేవతలకు వారు తాము వశపరుచుకుని దేవుణ్ణి ఆయాసపెట్టిన అనుభవాల మధ్య, దేవుణ్ణి దుఃఖపెట్టిన అనుభవాల మధ్య మరి ఈ విషయం ఈ ఒక్క వచనంలో చాలా స్పష్టంగా వారి స్థితిని తెలియజేస్తుంది. ఆనాడు వారే కదండి, ఈనాడు మనం కూడా అనేకమైన విగ్రహాలు మనం పెట్టుకున్నాం. దేవునికి ప్రాధాన్యత ఇవ్వని ప్రతి అంశము, మన జీవితంలో ఉన్న ప్రతి అంశం కూడా, దేవుని నుంచి మనం దూరం చేసే ప్రతి అంశం కూడా ఒక విగ్రహమే. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యక్తిగత ప్రాధాన్యత కూడా ఒక విగ్రహమే. ఆయన లేకుండా మనము లేము కాబట్టి ఆయనకు చెందవలసింది ఆయనకు చెందాలి.
ఆయనకు చెందవలసిన గౌరవం కానీ, ఆయనకు చెందవలసిన మరి నియమావళి కానీ ఆయనకు చెందాలి. సో ఆ యూదా జాతికి ఈ లోక రక్షకుని గురించిన ఒక వాగ్దానం ఇవ్వకముందు ద సిచ్యుయేషన్ ఎలా ఉందంటే, ఎటు చూసినా కానీ బాధ, వేదన, దుఃఖము, చీకటి, గాఢాంధకారం. దేవుడు వారిని ఆ చీకటిలో విడిచిపెట్టలేదండి, ఆ గాఢాంధకారంలో వదిలిపెట్టలేదండి. అక్కడ రాయబడ్డ మాట అంటే 9వ అధ్యాయం ప్రారంభంలో, ఆయనను ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ద పీపుల్ ఆర్ రిజెక్టింగ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. లోకమునకు వెలుగైన దేవుణ్ణి వదిలిపెట్టి గాఢాంధకారంలోనే మసలుతూ, ఆ గాఢాంధకారంలోనే తాము సంతృప్తి చెందుతూ వేదన బాధల మధ్య కొట్టుకొని పోతుండగా, ఆ ప్రేమామయుడైన దేవుడు చూస్తూ ఊరకెళ్ళలేక ఆయన చెప్తున్న మాట, అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు అంట. ఆ మబ్బు అనే మాట ఎందుకు వాడబడిందంటే, వెలుగైన దేవుడు ఆయన వెలుగుతూ ఉంటాడు, ఆ వెలుగులో మనము జీవించాలి. కానీ ఆ వెలుగు ఆరిపోదు. మనకు బయటికి కనిపించే సూర్యుడు తన వెలుగుని ఇవ్వకుండా ఆగిపోడు. వెలుగు మన మీద ప్రసరించకుండా ఉంది అంటే దానికి కారణం అంటే, ఆ వెలుగుకు మనకు మధ్య మేఘము ఆవరించింది. కాబట్టి ఈ వర్షాభావం అనుభవాల మధ్య మనకు ఆ చిడిగా లేకపోతే చీకటిగా ఉండడానికి గల కారణం అంటే, సూర్యుడు కనుమరుగే కాదు, సూర్యుడు ఉన్న చోటే ఉన్నాడు. కానీ సూర్యునికి మనకు మధ్య మేఘం ఆవరించింది. ఇది యెషయా భక్తుడు 59 అంటాడు, మీ పాపములు దేవునికి మీకు మధ్య అడ్డుగా వచ్చాయి. రక్షింపనేరకున్నట్టు తన హస్తము కొరస కాలేదు, విననేరకున్నట్టు తన చెవులు మందము కాలేదు. సో దేర్ ఇస్ అ మేఘం, గాఢాంధకారం. కాబట్టి ఆ గాఢాంధకారం బట్టి ఇక్కడ చీకటి ఉంది. ఆ గాఢాంధకారానికి కారణం ఏంటంటే మేఘం అంటే పాపం. సో దేవుని వెలుగులో మనము నడవలసిన స్థితిగతుల మధ్య ఆ గాఢాంధకారము కమ్ముకొని ఉంది, పాపము కమ్ముకొని ఉంది, పాపం పరుచుకొని ఉంది, పాపము చేతులు చాచుకొని ఉంది. ఆ పాపపు నీటిలో కొనసాగుతున్నాం కాబట్టి మన మీదికి వెలుగు రావడం లేదు. సో దేవుడు తానే ఈ ప్రపంచంలో ప్రవేశించడానికి, సో ఆ నరావతారిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి జన్మించి ఆ సమయంలో వేదన పొందిన దేశం మీద మబ్బు పటాపంచలేదు, అనగా మబ్బును చీల్చుకుని ఆయన ఈ లోకంలోకి వచ్చారు. ఈ చీకటి ప్రపంచంలోనికి ఆయన వచ్చారు. అది క్రిస్మస్. వెలుగైన దేవుడు చీకటి ప్రపంచంలోనికి వచ్చాడు. యోహాను సువార్తలో అదే ఆయన అంటాడు, నేను లోకమునకు వెలుగు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నన్ను వెంబడించి వాడు చీకట్లో నడవక జీవపు వెలుగును కలిగి ఉంటాడు. సో ద లైట్ ఆఫ్ ద వరల్డ్ కేమ్ ఇన్ టు ది వరల్డ్ ఆఫ్ ది డార్క్నెస్. ఈ చీకటి ప్రపంచంలోనికి వెలుగైన క్రీస్తు రాగానే వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. ఎప్పుడైతే ఆ మబ్బు పక్కకి వెళ్ళిపోతుందో ఇమ్మీడియట్గా 2వ వచనంలో నుండి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచు, అనగా అప్పటి వరకు చీకటిలో గాఢాంధకారంలో పాపములో మగ్గుతున్నవారు, ఎప్పుడైతే ఆ మేఘము పక్కకు వెళ్ళిపోయిందో వారి మీద వెలుగు ప్రకాశించింది. అకస్మాత్తుగా ప్రకాశించిన ఆ వెలుగును చూడగానే, ఆ వెలుగు యొక్క ఆ దృశ్యాన్ని చూడగానే ఆశ్చర్యం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. దే ఆర్ స్టేరింగ్ ఎట్ ద లైట్ బికాస్ దే నెవర్ హ్యాడ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్. దేవునితో సరైన సంబంధాలు కలిగిన వారు, ప్రత్యక్ష సంబంధాలు కలిగిన ఆ తరం వెళ్ళిపోయారు. దేవునితో మాట్లాడగలిగిన వారు వెళ్ళిపోయారు. దేవునితో మరి కనెక్షన్ కలిగిన ఆ తరాలు వెళ్ళిపోయాయి. వీరందరూ కూడా దేవుని విడిచిపెట్టి తమ సొంత మార్గాలు ఎన్నుకొని దేవునికి భిన్నమైన రీతిగా ప్రవర్తించి అనుభవాల మధ్య చీకటి ఎటు చూసినా గాఢాంధకారము, ఎటు చూసినా వేదన, ఎటు చూసినా బాధలు. ఇటువంటి అనుభవాల మధ్య ఎప్పుడైతే ఆ నీతి సూర్యుడు ఆ మేఘాలు ఛేదించుకొని, ఆ మేఘాలను పక్కకు తొలగింపు చేసుకొని ఈ లోకంలో అవతరించాడు, ఆ అవతరణ ఏం చేసిందంటే, అప్పటి వరకు చీకట్లో ఉన్న ప్రజలు దే కుడ్ సీ ద లైట్.
ఆ వెలుగు ఏం చేసిందంటే మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మరణఛాయగా చీకటి అంటే పాపానికి సాదృశ్యం. ఆ పాపము మరణానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి మరణపు నీడ, మరణపు ఛాయ గల నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తుంది. వాట్ ఎ బ్యూటిఫుల్ మీనింగ్ బిహైండ్ ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్, ది లైట్ ఆఫ్ ది వరల్డ్. లోకానికి వెలుగైన దేవుని కుమారుడు యొక్క నరావతారము ఎటువంటి అద్భుతాన్ని జరిగించబోతుందో ప్రవచనాత్మకంగా భక్తుల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంది. చీకట్లో నడిచే జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద నీవు వెలుగు ప్రకాశింపచేస్తావు. ఆయన ఎవరు అన్నదానికి అక్కడ ఇచ్చిన డిస్క్రిప్షన్ చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. ఇప్పుడు అర్థమవుతుందండి. దావీదు తన రాజ్యము శాశ్వతం కాలంగా ఉంటుందని సమూయేలు 2వ గ్రంథం 23లో చెప్పిన రీతిగా ఇశ్రాయేలు ప్రజలను ఏలువాడు తనలోంచి పుట్టునని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటూ అతని కాలంలో శాంతి కలుగుతుందని షాలోమ్ అనే భావంతో సొలొమోను అని పేరు పెడితే ఆ సొలొమోను శాంతిని ఇవ్వలేకపోయాడు. ఆ సొలొమోను కానీ ఆ తర్వాత అతని సంతానం కానీ కేవలం యూదా జాతి యావత్తు, అనగా దేవుని చేత ఎన్నుకోబడిన యూదా జాతి యావత్తు కూడా సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, బలహీనతల్లో, దైవ వ్యతిరేకమైన విధి విధానాల్లో, దేవునికి దూరమైన అనుభవాలు, ఇక చెరకు సమీపిస్తున్న అనుభవాలు. నో పీస్ ఎనీవేర్, నో పీస్, సమాధానం లేదు. అటువంటి అనుభవాల మధ్య ఆ అసమాధానాన్ని కలిగించే ఆ చీకటి ప్రపంచాన్ని వెలుగుతో నింపి ఆ చీకటికి కారణమైన పాపమనే మబ్బును తొలగింపచేసి మన ఛాయలో ఉన్న మనుషుల మీదకి వెలుగు ప్రకాశింపచేసి వారిని జీవింపచేయడానికి వచ్చాడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. సో హీ ఈస్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, నాట్ సొలొమన్. సో దావీదుకు వాగ్దానం చేయబడింది తన సంతానం అని, కానీ ఆ భౌతిక సంతానం కాదు, రక్త సంబంధమైన సంతానం కాదు, మానవ సంబంధమైన సహవాసం సంపర్కంతో కూడిన సంబంధం కాదు. దావీదు కుమారుడిగా దేవుని కుమారుడు అరుదించిన అద్భుతమైన అనుభవం. ఆ దావీదు వంశం నుంచి, దావీదు గోత్రం నుంచి నరావతారిగా జన్మించిన అనుభవం. ఇట్ ఇస్ ఎ క్రిస్మస్. దేవుడు మాట తప్పలేదు, దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి దావీదు సంతానము దారి తప్పినప్పుడు, దావీదు సంతానము శాంతి స్థాపించడంలో మరి విఫలమైనప్పుడు, మాట ఇచ్చిన దేవుడు తానే శాంతి స్థాపకుడిగా ఈ లోకంలో రావటానికి తానే దావీదు కుమారుడుగా తను తాను మలచుకున్న దినం, తానే దావీదు కుమారుడుగా తను తాను వశపరుచుకున్న దినం, దావీదు కుమారుడుగా ఈ లోకంలో జన్మించిన దినం. అట ఆశ్చర్యం అండి. దేవుని కుమారుడు దావీదు కుమారుడుగా ఈ లోకంలో జన్మించి పిలువబడ్డాం. ఒక అద్భుతం. అది క్రిస్మస్. ఎందుకంటే భూమి తట్టు చూస్తే ఎటు చూసిన వేదన, బాధలు, దుస్సాహమైన గాఢాంధకారం అలుముకొని ఉంది. దెర్ ఇస్ నో హోప్. నిరీక్షణ లేదు, రక్షణ లేదు. చీకటి చీకటి చీకటి, ఎటు చూసినా పాపమే. పాపమనే మబ్బు కప్పుకొని ఉంది. ఆ మబ్బు నీడలో ప్రజలు బ్రతుకుతూ ఉన్నారు. ఆ మబ్బు నీడలో, పాపపు నీడలో ప్రజలు బ్రతుకుతున్నారు. ఆ పాపం ద్వారా వచ్చు జీతం మరణం. వారి గమనం మరణం. మరణంలోంచి జీవంలోనికి దాటింపు చేసే దేవుడు ఆ మరణం నుంచి జీవంలోనికి దాటింపు చేయడానికి ఆ మబ్బును పటాపంచల చేశాడు. మబ్బును ఛేదించుకుంటూ లోనికి వచ్చాడు. ఈ చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోనికి, వెలుగు ప్రపంచంలోనికి తీసుకుని వెళ్ళటానికి. ఆ లోకం నుంచి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఈ లోకంలో నిన్ను నన్ను ఆ లోకానికి తీసుకుని వెళ్ళటానికి. దేవుని ప్రేమ, వాత్సల్యత ఈ క్రిస్మస్ అనుభవాల మధ్య కనబడుతుంది.
సో నిజమైన క్రిస్మస్, భావయుక్తమైన క్రిస్మస్ కావాలంటే యూ నీడ్ టు లుక్ బ్యాక్ టు యువర్ ఓన్ సెల్ఫ్, వేర్ యు ఆర్ స్టాండింగ్. చీకట్లో ఉన్నావా? నీ బాధలకు, నీ కష్టాలకు, నీ వేదనలకు కారణము దేవుని విడిచిపెట్టిన అనుభవాలా? వెలుగులో కాకుండా చీకట్లో నడిచిన అనుభవాలా? అందుకే వేదనలు వచ్చాయా? అందుకే కష్టాలు వచ్చాయా? అందుకే బాధలు వచ్చాయా? ఒకసారి ఆలోచించండి. వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీ? దేవునికి భిన్నమైన విగ్రహాలు నీ జీవితంలో ఉన్నాయా? దేవునికి ప్రాధాన్యత ఇవ్వని అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? దేవునికి చెందవలసిన ఇవ్వకుండా దొంగతనం చేసిన అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. దట్ మే బి ద రీజన్ ఫర్ ద డార్క్నెస్ ఇన్ యువర్ లైఫ్. దట్ మే బి రీజన్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ అండ్ సఫరింగ్స్ ఆన్ దిస్ ఎర్త్. సో జీసస్, ద లైట్ ఆఫ్ ద వరల్డ్, హ్యాస్ కమ్ ఇన్ టు దిస్ వరల్డ్. ఈ లోకంలోనికి వచ్చిన దేవుడు నీలోనికి రావాలనుకుంటున్నాడు. నీలో ఉన్న చీకటిని పారదొల్లి నిన్ను వెలుగుతో నింపి నీలో ఉన్న ఆ పాపాన్ని, శాపాన్ని, తద్వారా కలిగే వేదనను తొలగింపచేయాలని. అది మాత్రమే కాదు, నీ ముగింపు అయిన ఆ మరణంలో నుంచి జీవంలోనికి దాటింపు చేయడానికి నీలోనికి రావాలని నిరీక్షిస్తున్నాడు. ఆనాటి క్రిస్మస్ పరలోకంలో ఉన్న దేవదేవుడు, వెలుగైన దేవదేవుడు ఈ లోకంలో జన్మించడం. ఈనాడు నా క్రిస్మస్, ఈ లోకంలో నీ కొరకు, నా కొరకు జన్మించిన ఆ దేవుడు నీలోనికి, నాలోనికి ప్రవేశించినప్పుడు నిజమైన క్రిస్మస్. భావయుక్తమైన క్రిస్మస్ జరుపుకుందాం. క్రిస్మస్ ఆనందాన్ని ఆస్వాదిద్దాం. తద్వారా నిజమైన ఆ భావాన్ని, అనగా దేవుడు స్వయంగా దిగి వచ్చిన దానికి ఒక రెస్పాన్స్ నీ ద్వారా, నా ద్వారా కలగాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్ సందేశాన్ని మీకు అందిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. కృపగల దేవాదయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మా నుంచి ప్రభా మీరు ఏమి కోరుతున్నారో ఆ వాస్తవాన్ని తెలియచేస్తున్నారు. ప్రభాస్థితులు చెల్లిస్తూ ఆ వాస్తవికత మధ్య నీ అందరి ఆనందాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించుటకు, నిన్ను స్వాగతించగలిగిన అనుభవాన్ని, మా చీకటిని పారద్రోలగలిగిన అనుభవాన్ని మాకు దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేంటిది గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.